వెల్కమ్ టు వ్యూ పాయింట్. శ్రీరాముని పేరు గోత్రం మార్చేశారని ఆలయ పూజారులపై కొన్నేళ్ల క్రితం ఆరోపణలు వచ్చాయి. భద్రాచలం దేవస్థానానికి ప్రభుత్వ పరంగా ఉన్న పేరు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అయితే ఇప్పుడు అక్కడి రాముడి పేరు రామచంద్ర స్వామి కాకుండా రామనారాయణ స్వామి అని మార్చారన్నది ప్రధాన ఆరోపణ. అంటే ప్రభుత్వ రికార్డులు బోర్డుల్లో కాదు, ప్రతిష్టాత్మక శ్రీరామనవమి కళ్యాణంలో మార్చేశారని కొందరి ఆరోపణ. ఇదే అంశంపైన మరో ముగ్గురు తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. అసలు భద్రాచలానికి చెందిన స్థానికులు కొందరు పండితులు చేస్తున్న ఆరోపణలు ఏంటి? రాముడి పేరు గోత్రం నిజంగానే మార్చారా ఏంటి ఈ వివాదం? ఒకసారి చూద్దాం. రాముడి కళ్యాణంలో గోత్రం చెప్పేటప్పుడు వశిష్ఠ గోత్రం కాకుండా అచ్యుత గోత్రం చెబుతున్నారని, అలాగే సీతాదేవి పేరు గౌతమాస గోత్రాలను కూడా సీత మహాలక్ష్మి సౌభాగ్య గోత్రంగా చెబుతున్నారని ఆరోపణ. ఈ ఆరోపణను ఆలయ అర్చకులు ఖండిస్తున్నారు. అచ్యుత గోత్రం ఎందుకు వాడుతున్నారో 2012, 2019 కళ్యాణాల సమయంలో వివరణ ఇచ్చారు అర్చకులు. సహజంగా రామచంద్రమూర్తిది వశిష్ఠ గోత్రం, సీతమ్మది గౌతమ గోత్రం. కానీ భద్రాచలంలో ఉండే శ్రీ సీతారామచంద్ర ప్రభు గోత్రం అచ్యుత గోత్రం, సీతమ్మ వారిది సౌభాగ్య గోత్రం అని 2012లో కళ్యాణ వేదికపై నుంచి చెప్పారు అర్చకులు. బయట ఉండే గోత్రనామాలకి భద్రాచలంలో ఉండే గోత్రనామాలకి వ్యత్యాసం ఉంది. భద్రాచలంలో రాముడు ఒక ఆర్చమూర్తి. ఆయన దశరథ మహారాజు కుమారుడిగా చెబుతారు, కానీ ఆయన ఆర్చమూర్తి. వైకుంఠం నుంచి నేరుగా వచ్చారు. ఒక ఆర్చమూర్తికి తండ్రి ఉండే అవకాశం లేదు అని 2019లో కళ్యాణ వేదికపైన వివరించారు భద్రాచలం అర్చకులు. పరబ్రహ్మమైన భగవంతుడే సృష్టికర్త కాబట్టి వారికి వారే తండ్రి అవుతారు తప్ప ఋషిగోత్రాలు రావని అర్చకులు వివరణ ఇచ్చారు.